హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ క్యాప్సికమ్ పల్లీ కారం. ముందుగా వేయించి పెట్టుకున్న 4 స్పూన్లు పల్లీలను మిక్సీలోకి తీసుకోండి. అందులో 2 స్పూన్లు కారం, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టండి. ఆ తరువాత కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ని వేసి బాగా హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తరువాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి బాగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులో 1/2 స్పూన్ పసుపును వేసి మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు సాల్ట్ని వేసి బాగా కలిపి మగ్గించండి. ఇలా మగ్గించిన ఉల్లిపాయ తరువాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 4 క్యాప్సికమ్ ముక్కల్ని వేసి బాగా కలపండి. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మూత వేసి మగ్గించండి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా సాఫ్ట్ అవుతుంది. ఈ టైంలో మరొకసారి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని క్యాప్సికమ్ మగ్గిందా లేదా అనేది ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా చూసుకున్న తరువాత అందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీ కారం పొడిని వేసి బాగా కలపాలి. క్యాప్సికమ్కి పొడి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూడండి. ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి గార్నిష్ చేయండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి బాగా కలపండి. అంతేనండి, వేడి వేడి క్యాప్సికమ్ పల్లీ కారం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.